సృష్టికే అందం మహిళ. మనిషి చరిత్రకు మొదలు మహిళే. ఎంతటి చరిత్ర సృష్టించిన మొగాడైనా ఒక స్త్రీకి కొడుకే. తల్లిగా, భార్యగా, కూతురిగా, సోదరిగా ఆమె చూపించే ప్రేమ ముందు ఎంత కష్టమైనా దూదిపింజల ఎగిరిపోతుంది. మహిళ గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. అటువంటి స్త్రీ నేటి సమాజంలో ఎందుకు అన్యోన్యతకు దూరమవుతోంది? పురుషుడు స్త్రీని ఏ విధంగా ఉండాలని కోరుకుంటాడు? తన జీవితం సుఖమయం కావాలంటే ప్రతి స్త్రీ పాటించాల్సిన నియమాలేంటి? భర్త ప్రేమను పొందాలన్నా, అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా నిలవాలన్నా చేయవలసిన పనులేంటి? ఆదర్శమూర్తిగా నిలవాలంటే ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనకు అర్థమయ్యే విధంగా శ్రీ 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 త్రినాథ్ గురూజీ గారి శిష్యులైన పొలమూరు ఓం శక్తి సత్సంగం నిర్వాహకులు శ్రీ రాఘవరెడ్డి గారి మాటలలో మన కోసం. ఓం శ్రీ మాత్రే నమః. వీరారెడ్డి గారు విజయశ్రీనాథ్ గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుంది. అంతేకాకుండా అక్కడ చక్కగా ఆశ్రమం పీఠం కూడా, విజయదుర్గ పీఠం కూడా తయారైపోతుందమ్మా. ఒక భక్తులు అభిమానంగా అక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. పీఠం కూడా భక్తులు ఎవరు కాదు, మన బేతెడ్డి అనుపన్న గారు, వారి మనవరాలు, వారి కుటుంబ సభ్యులు చక్కగా పీఠం తయారు చేస్తున్నారు అక్కడ వారి కుటుంబ సభ్యులు. అలాగా మరి ఎంతో దినదగలు చెప్తూ మొన్నే మన బంగారు పుష్పాలు 108 పుష్పాలు 8 లక్షలు 1,54,000 రూపాయలతో బంగారు పుష్పాలు సస్యానికి ఇవ్వడం జరిగిందమ్మా. అలాగే 16 లక్షల రూపాయలు ఎంతో కానీ ఆయన తులాభారం ఉన్న అక్కడ తులాభారం ఇవ్వడం జరిగింది. అలాగే అన్నీ కూడా వారు చేసేటువంటి కార్యక్రమాల అభివృద్ధి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయమ్మా. దానికి మన వీరారెడ్డి గారు, అలాగే గురుమాత గారు, మన విజయలక్ష్మి గారు, అలాగే సత్యనారాయణ కూడా అందరూ ఎంతో మనకలాగే ప్రోత్సాహంతో ముందుకు సాగిస్తున్నారు. కాబట్టి 2 విషయాలు తెలియజేస్తున్నారు. శ్రీ ఆదిపరాశక్తికి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. చక్కగా ఎంతమంది భక్తులు వీరులమ్మ సత్సంగాన్ని వారం వారం కూడా చూస్తూ ఉంటాం. మన జగన్మాత గ్రూప్లో పెడుతూ ఉంటారు. నిజంగా ప్రతి వారం కూడా సుమారుగా 300-250 మంది భక్తులు ఈ సత్సంగానికి రావటం, ఘనంగా జరగడం. మరీ ముఖ్యంగా గురువు గారు ఫస్ట్ బీజం మన అనపర్తి ఏరియాలో వీరులమ్మ గుడి దగ్గర ప్రారంభించడం జరిగింది. కాబట్టి మన ఏరియాలో ఎన్ని సత్సంగాలు పెట్టినా నిజంగా అద్భుతమైనటువంటి విధిగా జరుగుతున్నాయి. ఎన్నో భక్తి కార్యక్రమాలు సత్సంగాల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ముందుగా మన గురుదేవులైనటువంటి త్రినాథ్ గురుజీ వారికి, అదేవిధంగా అనపర్తి సత్సంగ అధినేతలు పెద్దలు గురువులైనటువంటి వెంకటరమణారెడ్డి గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, ఇంకా పెద్దలు మన బ్రదర్స్ ఇద్దరు కూడా చాలా సేవ చేస్తూ ఉంటారు. వారందరికీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారం వారం సత్సంగానికి వస్తున్నటువంటి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, శ్రీ ఆదిపరాశక్తికి. ఎవరి వల్ల శ్రావణ శుక్రవారం చేయగలిగారు మీరు? చారుమతి దేవి, అంతేనా అండి? కరెక్ట్గా. ఇంకా మీ వెనకాల తెలియదా అండి? ఎవరి వల్ల వరలక్ష్మీదేవి వ్రతం చేశారు? చారుమతి దేవి. ఎలా చేయగలిగిందంటే అమ్మవారు స్వప్నంలో కనిపించి వరలక్ష్మీదేవి వ్రత విధానం అంతా కూడా తల్లికి చెప్పడం వల్ల ఆవిడ దాచుకోకుండా మనొక్కడికే పుణ్యం రావాలనుకోకుండా ఆ ఊళ్ళందరికీ చెప్పి అందరూ కలిసి శ్రావణ శుక్రవారం చేసుకున్నారు. అప్పటి నుంచి అలాగా వచ్చింది. మరి చారుమతి దేవికి వరలక్ష్మి అమ్మవారు కళలో ఎందుకు కనిపించారు? ఎవరన్నా చెప్తారా? ముందు చెప్పాలండి మీరు. ఫస్ట్ ప్రతిభక్తి, భర్తనే దైవంగా పూజించేటట్టు ఆవిడ. ఒకసారి చప్పట్లు పెట్టడమ్మా. రెండవది అత్తమామలను తల్లిదండ్రులుగా చూసుకునేదట, అత్తమామలు కూడా చూసుకునేదట. అలా ఉంటూ మంచి విషయం కూడా మర్చిపోయారు మీరు. గయ్యాళిలా కాకుండా మితముగా హితముగా ఉంటూ తన కుటుంబాన్ని తను నడుపుకుంటూ ఉంటే ఆ చారుమతి తల్లికి వరలక్ష్మీదేవి కనిపించింది. ఇప్పుడు మనకు కూడా వరలక్ష్మి అమ్మవారు కనిపించాలంటే చారుమతి తల్లిలాగా మనం కూడా ఉండాలంటుంది. మన గురువు గారు నిజంగా మహాత్ములు మనకు పరిచయం అవడం, ఎన్నో చక్కని విషయాలు చెప్పడం జరిగింది. ఆ చారుమతి దేవి 6 గుణాలతో ఉండేదటండి. 6 గుణాలమో ఒక్కొక్క గుణం ఒక అరలక్ష్మి ఉంటుంది. అందరూ కూడా గుణాలతో ఉంటే మీకు కూడా వరలక్ష్మి అమ్మవారి కళ్ళలో కనిపిస్తుంది. మీకు కూడా ఇప్పుడున్న వరాల కన్నా ఇంకా ఎక్కువ వరాలు మీ అందరికీ ఇస్తుంది. మొట్టమొదటిది కార్యేషు దాసి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, గురుగారు ఎన్నోసార్లు చెప్పారు. కార్యేషు దాసి అంటే ఏం చేయాలమ్మా? ఇంట్లో ఇల్లాలు చెప్పండి, మీకు తెలుసు కదా. ఇంట్లో ఇల్లాలు పని చేసేటప్పుడు ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడానికి చాలా కష్టపడి ఒక దాసిలా పని చేయాలంట. అంటే అంట్లు తవ్వుకోవడం, బట్టలు ఉదుకోవడం ఇవన్నీ కూడా గౌరవంగా చేసుకుని ఉండాలంట. అందుకని ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు. ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్తే ఇల్లు బాగానే ఉంటుందండి, బయటికి లోపలికి వెళ్ళి వస్తే మాసిపోయిన బట్టలు ఒక పేకను కొట్టు పెట్టి ఒక పక్కన, ఉతికిన బట్టలు మడతెట్టకుండా ఒక పక్కన పెట్టి, తినేసిన కంచాలు పక్కన పెట్టి అలా ఉంటుందట. అలా ఉండకూడదట. ఒక దాసి ఏ విధంగా పని చేస్తుందో ఆ విధంగా ఇంట్లో పని చేయమని చెప్పి
మన శాస్త్రం చెప్తుంది. ఫస్ట్ ఇది స్త్రీమూర్తి ఎలా ఉండాలి? కార్యేషు దాసి. రెండవది కర్ణేషు మంత్రి. ఇది కూడా బాగా వినండి అమ్మా. కర్ణేషు మంత్రి అంటే మీ భర్తకు ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు, మీరు చాలా సినిమాలు చూసి ఉంటారు. రాజు మంత్రి మాట్లాడుకుంటాం చూసారు ఎప్పుడైనా? రాజుగారు ఇలాగ మన వెంకటరమణ రెడ్డి గారు అలాగా టీవీ కుర్చీలో కూర్చుంటారు. మంత్రి గారు పక్కొచ్చి ఏమైనా రాజుగారు పలానా సంఘటన ఇలా జరిగింది, దాన్ని మనం ఎలా చేస్తే బాగుంటుంది, మీరు ఒకసారి ఆలోచించండి, నా నిర్ణయం కాదు, మీరు ఆలోచించి మీరు చెప్పండి, అప్పుడు నేను మీకు మళ్ళా సలహా ఇస్తాను అని చెప్పి చేతులు కట్టుకు వినయంగా చెప్తాడు. అంటే ప్రతి భార్య కూడా తన భర్తకి అంత వినయంగా అంత పద్ధతిగా చెప్పాలండి. ఇప్పుడు ఆడవాళ్ళు కూర్చొని మంచం మీద కూర్చొని భర్తను నుంచోబెట్టి మాట్లాడుతున్నట్టున్నారు చాలా మంది. అలా చేయకూడదండి. ఎందుకంటే కర్ణేషు మంత్రి ఏదైనా భర్తకు చెప్పేటప్పుడు భర్త నొప్పించకుండా ఒక రాజుకి మంత్రి ఎలా చెప్తారో అలా వినయ విధాతలతో చెప్పాలండి. అంతేగాని నేను 10 ఎకరాల బంగారం తెచ్చాను, 100 కాసులు బంగారం తెచ్చాను, 10 ఎకరాల పొలం తెచ్చాను, నేను చెప్పినట్టు నువ్వేనాలని చెప్పి భర్తను ఎదిరించకూడదండి. భర్తకు ఏదైనా చెప్పేటప్పుడు కర్ణేషు మంత్రి, ఒక మంత్రి ఏ విధంగా రాజుకు చెప్తాడో అలా చెప్పమని చెప్పి చెప్తున్న శాస్త్రం. మూడవది భోంచేసు మాత. అన్నం పెట్టేటప్పుడు ప్రతి తల్లి కూడా, ప్రతి ఇళ్ళలో కూడా తల్లి అయిపోవాలండి. అన్నం పెట్టేటప్పుడు భార్యగా కాకుండా ఒక తల్లిలా పెట్టాలండి. ఈ రోజున సీరియల్ చూస్తూ సెల్ చూస్తూ భర్త ఎక్కడి నుంచి వస్తే ఏమనుకోకుండా అన్నీ అక్కడ ఉన్నాయి కొంచెం పెట్టుకు తినేయండి అంటున్నారట ఆడవాళ్ళు. అలాగన్నా బాగానే ఉండు. ఒక తల్లి అంటుందట, ఇంచేపు ఎక్కడికి వెళ్ళారండి బాబు, ఆకలి వేస్తుంది, గబగబా ఉండండి, ఇద్దరు కలిసి తినేద్దాం అంటున్నారు. అలా తయారవుతున్నారు. అలా ఉండకూడదండి. అన్నం పెట్టేటప్పుడు చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు పెట్టడానికి తల్లి ఏం చేస్తుంది, తిండ పిల్లలు అలా తీసుకెళ్ళి ఇలా తీసుకెళ్ళి అదిగో పిల్లి, ఇదిగో బూచి, అదిగో అది ఇది అంటూ గోరుమద్దులు తినిపిస్తుంది ఆ పిల్లవాడు. అంటే మీ ఆయన గారిని ఎత్తుకు తీసుకెళ్ళి అలా తిప్పక్కర్లేదు, కానీ వచ్చినప్పుడు వినయంగా అందంగా దగ్గర కూర్చుని ఏమేం కావాలో అన్నీ వడ్డించి భోజనం పెట్టమంటుందండి. 3 అయిపోయినాయి. కర్ణేశు భోంచేసు మాత, తర్వాత 4వది సైనేసు రంభ. ఇది కూడా అందరూ కూడా ఒకసారి వినండి అమ్మా. మన శాస్త్రంలో ఉన్న విషయం చెప్తున్నాను, మన గురుజీ గారు చెప్పిన విషయం. సైనేసు రంభ అంటే ఇది మనం ఈ విషయం చెప్పుకోవాలి అందరూ కూడా. పడుకున్నప్పుడు అంటే సైనించినప్పుడు భార్య భర్తకి ఒక రంభలా అన్నట్టు. అయితే ఏం చేయమంటారండి, ఎక్కడన్నా పేరు ఇది వేస్తున్నారు కదా, 3000 2000 ఆ ఫ్యాక్టరీలో ఎంచుకొని వచ్చి అందంగా కాపడమంటారు. ఆనందం కదండి. సైనేశ్వర రంభ అంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా భార్యలేమో ఇంటి పనిలో ఉంటారు, భర్తలేమో వ్యవసాయానికి లైన్కి వెళ్ళి వస్తారు. ఇంకా ప్రశాంతంగా ఉండే టైం ఆ పడుకున్న నిద్రపోయే సమయంలో ముందు మొదలు పెడతారండి. ఏమనంటే శ్రావణ మాసం జరిగింది ఇవాళ, పక్కింటి వదిన గారు 15,000 ఇట్టు ఒకసారి తీసుకున్నారట. మీరు ఎప్పటి నుంచో లైన్ చేస్తున్నారు, మా దగ్గర లేను 4 రోజులు 5 రోజులు లైన్ చేస్తున్నారు, నాకు 500 ఇట్టు కాటన్ చీర తీసుకుని 500 నా మొక్కను పాడేశారు, మీ వ్యాపారం ఏంటండి బాబు, మీరు ఎక్కడ దొరికారు నాకు అని అన్నారు అనుకోండి. ఆ సమయంలో మీరు రంభలా కాదండి, రాక్షసిలా కాపాడుతారు. అంతే కదా. ఇంకోటి, ఆవిడ వడ్డానం చేసుకుంది, అరవంకి చేసుకుంది, కాసులు ఎంత బంగారం పడేసుకుంటున్నారో వాళ్ళు. మీరేంటండి ఎప్పుడో కాసు బంగారం కొనరు, రూపు కూడా 200 300 బేరబడి తెస్తున్నారు ఏంటండి మీరు చూసారా? ఎందుకంటే ప్రతి భార్య కూడా గమనించాలి, మనం చేసినటువంటి పూజలు ఫలితంగానే మనకు భర్త లభిస్తాడటండి. ఇది యథార్థం. కాబట్టి సత్సంగానికి రండి, వారం పూజలు చేయండి, అన్ని దాన ధర్మాలు చేయండి, మీరు కూడా ఆ అదృష్టాన్ని పొందుతారు. అలాంటి మాటలు వారికి అది ఉంది ఇది ఉంది మనకి ఏదీ లేదు అని చెప్పి బాధ పెట్టేటువంటి మాటలు ఆ సమయంలో చెప్పకూడదని చెప్పి శాస్త్రం చెప్తుంది. అలా చెప్తే రంభలా కాకుండా రాక్షసులు కాబట్టి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బాగానే పని చేసుకుంటారు. ఆ సమయం వత్తుల్లోకి తలపోటు వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, కాళ్ళు ఆగుతున్నాయో ఇలాంటి మాటలు, లేకపోతే మీ అమ్మ ఎలా ఉంది, మీ అన్నయ్య ఎలా ఉన్నాడు, మీ అక్క ఎలా ఉంది, మీ చెల్లి ఎలా ఉంది అనేటువంటి భర్తకు బాధ కలిగించే విషయాలు ఆ సమయంలో చెప్తే ప్రతి భార్య కూడా భర్తకి రాక్షసులా కాపాడుతుందట. కాబట్టి అప్పుడే మరి అటువంటి వారే మరి మనసు మార్చుకుని ఇబ్బంది పడి కొన్ని ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి భార్య రంభలా అనాలంటే మంచి మాటలు, మంచి ఆ సమయంలో భర్తకు ఆనందం కలిగించే మాటలు చెప్పమని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. సైనేశ్వర రంభ, క్షమిత్రే ధాత్రి. ఓర్పు అంటే భూదేవి కన్నంత ఓర్పు ఉండాలంటే ప్రతి ఇళ్ళకి కూడా. భూదేవి కాబట్టి ఇష్టం వచ్చినట్టు తొక్కేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు గోతులు తీసేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం. అయినా కూడా భూదేవి తల్లి మనందరినీ కూడా భరిస్తూ మోస్తూ సహనంగా మనందరినీ కూడా రక్షిస్తుంది. అలాగే ప్రతి ఇళ్ళకి కూడా చాలా సహనం ఉండాలి. భర్త ఏదో కోపం మీద ఏదో చిరాకు మీద ఉండి ఆ కాఫీ తాగుతూ తాగేసాక కాఫీ గ్లాస్ ఇస్తే వంటగదిలోకి వెళ్ళి ఇప్పుడు కాఫీ దాకా తెచ్చి ఇస్తుంది భర్త మీద. ఎందుకంటే ఓర్పు లేదండి ఆడవాళ్ళకి కూడా. మగవాడికి పోనీ ఏదో చిరాకు ఇదైనా ఒకవేళ నువ్వు పంది అని తిట్టాడు అనుకోండి, భర్త కోపంలో ఉండి వెంటనే భార్య గారు నువ్వే పంది, మీ అమ్మ పంది, మీ నాన్న పంది, మీ అక్క పంది, మీ చెల్లి పంది అని ఇష్టం వచ్చినట్టు తిట్టేయటమే. ఓర్పు ఉండలేదండి. కానీ ఓర్పు ఉండాలి. భర్త కోపంలో మాట అన్నా
సరే అండి క్షమించండి అని ఒక మాట వేస్తే అక్కడితో అయిపోతుంది, ఆ కుటుంబం ఆనందంగా జరుగుతుంది. సారుమతి తల్లి ఎన్ని గుణాలతో ఉంది కాబట్టి లక్ష్మీదేవి కళ్ళలో కనిపించింది. క్షమిత్రే దాత్రి. ఇంకొకటి రూపేశు లక్ష్మి. రూపేశు లక్ష్మి అంటే అండి ఎప్పుడు కూడా స్త్రీమూర్తి నిజంగా చూడండి, ఇవాళ తల్లులందరూ కూడా చక్కగా లక్ష్మీ స్వరూపంగా, ఈ రోజే కదండి ప్రతిరోజు కూడా లక్ష్మీ స్వరూపంగా ఉండే మార్గం ఒకటి ఉంది. ఏంటంటే అది మీరు నవ్వుతూ ఉంటే మీకు లక్ష్మీ స్వరూపంగానే ఉంటారనమాట. నవ్వుతూ ఆనందంగా ఉండాలనుకుంటే అమ్మ ఆ స్త్రీమూర్తి చక్కగా నవ్వుతూ ఉండాలి. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఫస్ట్ ఏమో దాసి అని చెప్పారు కదా, ఇంట్లో పనిచే కార్యేషు దాసి, దాసిలా ఉండమన్నారు. ఇప్పుడు రూపేశు లక్ష్మిలా ఉండమన్నారు అంటే అందంగా ఉండమన్నారు. ఇందాకేమో దాసిలా ఉండమన్నారు, ఎలా కుదురుద్ది అని చెప్పి అనుకోవచ్చు. బాగా వినండి అమ్మా, ఇంటి పని ఈ యొక్క ఇంట్లో పని అంటులతో ఉండి ఎన్ని పనులు అయిపోయిన తర్వాత ఉన్న అందాన్ని సరి చేసుకుని ఏమి ఉంటాయి కదా, పైరుళ్ళు వెళ్ళి పోన్స్ పౌడర్లు ఇలాంటివన్నీ రాసుకుని అందంగా తలదూకుని చక్కగా భర్త వచ్చే టయానికి నవ్వుతూ ఎదురు వెళ్ళాలంటండి. అది లక్ష్మీ స్వరూపం అంటే, నవ్వుతూ ఎదురు వెళ్ళాలట. అప్పుడు ఆ భర్త ఆనందంగా ఇంట్లోకి వస్తాడు. అంతేగాని దాసీలా ఉండమన్నారు కదా అని చెప్పి సింపుల్ చెట్టు, సీవిడి ముక్కు, సీవిడి గట్ట పట్టుకుని మీ భర్త వచ్చేసరికి వచ్చారా అన్నారు అనుకోండి, మళ్ళీ వస్తానండి ఇప్పుడని చెప్పి మళ్ళీ బయటకు పోతాడు. ఎందుకంటే ఆ రూపాన్ని చూడలేక వికారం వచ్చేసి బయటకు పోయి ఎక్కడ. అందుకని రూపేశు లక్ష్మి అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు ఇంటి పని అంతా అయిపోయాక శుభ్రంగా రెడీ భర్తకు నవ్వుతూ ఎదురు వెళ్ళాలంటండి. ఈ 6 గుణాలతోనే ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. ఆ చారుమతి దేవి ఇటువంటి గుణాలతో ఉన్న వాళ్ళని అత్తమామలను గౌరవించి భర్తను దైవంగా పూజించి మరి ఆ తల్లి ఉండబెట్టే లక్ష్మీదేవి వచ్చింది. కొంతమంది అనుకోవచ్చు, ఏమంటే గురువు గారు చెప్పిన విషయం అమ్మ ఇది, మేము ఇన్ని గుణాలతోనే ఉంటున్నామండి, చాలా జాగ్రత్తగా ఉంటున్నాం, అయినా మా భర్త మారకపోతే ఏంటంటే మార్గం అని చెప్పి గురువు గారిని ఎక్కడో ఉపన్యాసం చెప్పినప్పుడు అడిగారట. అడిగితే అమ్మ తల్లి నువ్వు ఈ రోజు నుంచి ఒక 8 నెలలు ఈ గుణాలతో ఉండమ్మా. 8 నెలలు ఉన్నా నీ భర్త మారకపోతే మనకి దేవీ నవరాత్రులు ఎన్నో రోజులని అడిగారట. 9 రోజులను. 9వ రోజు అవతారం ఏంటమ్మా? మహిషాసుర మర్దిని. 8 నెలలు వరకు పెట్టమ్మా. మీ భర్త మారకపోతే మీ ఇంట్లో మీ ఆయన గారిని మహిషాసుర మర్దిని చెయ్యమ్మా. అంటే నీ దగ్గర సోరం లేకపోవచ్చు, అట్ల పేనాలు ఏంటేమో ఈ కుక్కర్లు ఎన్నో పాలు గట్టి ఉంటాయి కదా, వాటితో మహిషాసుర మర్దిని చెయ్యమ్మా, మీ భర్త తప్పకుండా మారిపోతాడు, 8 నెలలు ఒప్పుకు పెట్టు అని గురువుగారు చెప్పడం జరిగిందట. కాబట్టి ఈ చారుమతి వరలక్ష్మీదేవి వ్రతంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంట్లోనే మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, భర్తను గౌరవించాలి, భర్తను పూజించాలి, భర్తకు చాలా ప్రేమగా చూసుకోవాలని చెప్పి ఈ యొక్క శాస్త్రం చెప్తుంది. అలాగే భర్తతో పాటు భర్తకు మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులు అంటే అత్తమామలను కూడా గౌరవించాలి, వారిని కూడా ప్రేమగా చూసుకుంటే ఆ లక్ష్మీదేవి కటాక్షిస్తుంది, మీ కళలో కూడా కనిపిస్తుంది అని చెప్పి ఈ కథ ఉత్తర వృత్తాంతం. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి విషయం గనక మీరు కూడా పాటించండి. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండి అష్టలక్ష్మీల అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి అధినేతలకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి, శ్రీ అష్టలక్ష్మీ తల్లులకు, శ్రీ అష్టలక్ష్మీ తల్లులకు, శ్రీ వరలక్ష్మీ మాతకు, శ్రీ వీరులమ్మ తల్లికి.